నమస్తే, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం మొగల్తూరు మండలం మోడి అనే ఊర్లో ఉన్నాం అనమాట. అయితే ఈ ఊర్లో సీజనల్ ఫ్రూట్ చాలా ఫేమస్ అనమాట. అంటే ఇప్పుడు మామిడికాయలు, సీతాఫలం, అలానే సపోటా లాంటివన్నీ ఈ ఊర్లో చాలా ఫేమస్ అనమాట. చాలా ఎకరాల్లో ఇలాంటివన్నీ పండిస్తూ ఉంటారు. మనం ఈ రోడ్డు మన ముత్యాలపల్లి స్టార్టింగ్ నుండి ఈ రోడ్డు అంతా చూసినా రోడ్డు పక్కన అన్నీ ఇవే ఉంటాయి అనమాట. ఎప్పుడు సీజన్ అంటే 365 రోజుల్లో ఏదో సీజన్లో ఏదో ఫ్రూట్ ఇక్కడ పండుతూనే ఉంటుంది, అవి ఇక్కడ అమ్ముతూనే ఉంటారు అనమాట. ఊరు స్పెషాలిటీ ఏంటో ఇక్కడ ఊరు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం, మీ పేరండి? నమస్కారం, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, మీది మోడేనండి? లేదండి, పేరుపాలెం అండి. పేరుపాలెం. వచ్చి తోటలు కొనుక్కుంటాం సార్. తోటలు కొనుక్కొని చేస్తారండి? చేస్తాం. అది ఓన్లీ మామిడికాయలు చేస్తారా, ఇంకేమైనా చేస్తారండి? మామిడికాయలేనండి. ఓన్లీ మామిడికాయలే ఎక్కువ. తోటలు ఇంచుమించు ఒక 10 ఎకరాల్లో తోటలు కొంటామండి. బాగా పెద్ద వ్యాపారం చేస్తాం సార్. అయితే ఈసారి బాగా సీజన్ ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడ్డామండి. మొత్తం మీద వర్షాలు వచ్చి రాళ్ళు కొట్టేయటం, బాగా గాలి చేయడం వల్ల చాలా నష్టపోయారు. ఇప్పుడు మనం ఏమేమి పళ్ళు ఉన్నాయి మన దగ్గర? ఏమేమి రకాలు ఉన్నాయి? సువర్ణ రేఖలు అండి. సువర్ణ రేఖ. ఇది సువర్ణ రేఖ అండి. ఈ పెద్ద రసాలు అంటారు. పెద్ద రసాలు ఇవ్వండి. ఇప్పుడు ఈ తీగ ఉంటాయండి, చాలా బాగుంటాయండి. తీపికాయలు ఇవి కూడా అండి చాలా చాలా టేస్ట్ గా ఉంటాయండి. ఇంకా ఇవన్నీ తీపికాయలేనండి? ఇవన్నీ పళ్ళేనండి, తీపికాయలే. రసాలు అంటారండి, సోన్ రేఖలు అంటారు. రసాలండి, మంచి టేస్ట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ బంగినపల్లేనండి. ఇవండి ఈ పచ్చికాయండి. ఎంత సైజు పెరుగుతుందా? ఇంకా పెరుగుద్దండి, ఇంకా సైజు ఉంటుంది. ఈ సైజు కానీ ఈ సైజు కానీ. ఇది బంగినపల్లి అండి. కాయ చూపించండి. స్వీట్ ఉంటుందండి? చాలా స్వీట్ గా ఉంటాయి, చాలా టేస్ట్ గా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ రసాలండి. ఇవి ఏం బంగినపల్లి అండి. ఇవి బంగినపల్లి, ఎక్కువ బంగినపల్లేనండి. ఇక్కడ 90% ఎక్కువ బంగినపల్లి చెరుకు రసాలు ఉన్నాయండి. మన మోడీకి ఫేమస్ అండి చెరుకు రసాలు, బంగినపల్లి. ఇంకా తర్వాత తక్కువ రకాలు మామూలు కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు, పచ్చడికాయలు అండి. తర్వాత సోన్ రేఖలని, చిన్న రసాలు, పెద్ద రసాలు ఇవి ఉంటాయి కానీ తక్కువ. ఎక్కువ ఫేమస్ ఇవేనండి బంగినపల్లి. ఇప్పుడు మనం పచ్చడికాయలు కూడా సాగు చేస్తారండి? అన్నీ ఉంటాయండి. పచ్చడికాయలు దేశవాళీ రకాలు ఉంటాయండి. ఐజర్లు, బంగినపల్లి ఫేమస్ అండి. పండూరి బాగా ఫేమస్ అండి. వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుని వెళ్తుంటారా? బాగానండి. ఎక్కువ ఎక్స్పోర్ట్ మనం హైదరాబాద్ పంపిస్తా ఉంటాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపిస్తాం. తర్వాత భీమవరం ఎక్కువ రాజులు వచ్చి పట్టుకెళ్తారండి. ఎక్కువ మన టన్నేజ్ లెక్క కాకుండా ఇయ్యక వస్తామండి. మన కాయలు లెక్కన పట్టుకుపోతారు. 500 400 అలాగే పీసులు కోసి పార్సల్ చేసి ఇచ్చేస్తామండి. అంటే ఎక్కడో అని కాకుండా జస్ట్ మన తోటలు నచ్చినకాయ కోసి ఇచ్చేస్తారు. ఈ మన షాపులు కూడా తోట బయటే ఉన్నాయి. అవునండి, వాళ్ళకి అదే ఫేమస్ అండి. వచ్చి చూసి మాకు కాయ కోసిమంటే కాయ కోసి ఇచ్చేస్తారు. తోటలో తీసుకెళ్లి కోసిస్తారు. ఎంత కాయ కావాలంటే అంత కాయ కోసి ఇచ్చేస్తారండి. మనకి ఇంచుమించు ఈ సరెండర్ లో 10-12 తోటలు ఉన్నాయండి. ఎన్ని కావాలితే అన్ని కోసేసి ఇస్తాం, పంపిస్తామండి. తోటలోకి వెళ్దామండి, రండి. అదే ఇప్పుడు మొత్తం మోడి అనే ఊర్లో ఎన్ని ఎకరాలు మామిడి తోట ఉంటుంది అంటారు? సుమారు ఒక 450 నుంచి 500 ఎకరం వరకు ఈ ఇవి ఉంటాయండి మామిడి తోటలు ఉంటాయి. ఇంకా ఈ మామిడి తోట కాకుండా ఇంకేం? సపోటా అండి. సపోటా ఎక్కువ, సీతాఫలం అన్ని ఏ సీజన్ లో ఫ్రూట్స్ ఆ సీజన్ లో ఉంటాయండి. సపోటా, సీతాఫలం అన్ని ఉంటాయండి. అంటే ఇప్పుడు ఈ ఊర్లో ఎంతలా ఎక్కువగా ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ అని పండడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే సాయిల్ అండి. సాయిల్ మంచి సాయిల్, క్వాలిటీ ఉంటాయండి. ఏ పండు అయినా ఏ ఫ్రూట్ అయినా మంచి క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ వల్ల ఏ ఏరియా చోట నుంచి వచ్చి కొనుక్కెళ్తా ఉంటారు. ఇప్పుడు మొత్తం మీరు మన ఈ మామిడికాయ ఉందండి, అదే మామిడికాయ మీకు బయట కూడా దొరుకుద్ది, కానీ ఇంత క్వాలిటీ ఉండదండి. ఇంచుమించు మేము ఆ కాయకి ఈ కాయకి 30 రూపాయలు 25 రూపాయలు డిఫరెన్స్ అమ్ముతామండి. ఈ రేట్లు ఎక్కువ బాగుంటాయండి. టేస్ట్ బాగుంటాం వల్ల తీసుకుంటారండి వచ్చి. ఇలా ఇంకా చెట్లు కొండంగానే వచ్చి కోసుకుని వెళ్తారండి. ఎన్ని కావాలితే అన్ని మేము మాకు ఈ కాయలు కావాలంటే చెప్తామండి, రేట్ చెప్తాము. దాన్ని బట్టి మాకు ఈ కాయలు కావాలంటే కోసి ప్యాక్ చేసి పార్సల్ చేసి ఇచ్చేస్తామండి, తీసుకెళ్తారు. మొత్తం ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందంటారు మనం మీరు చేస్తున్న మామిడి తోట? ఇప్పుడు ఇది 2 ఎకరాలు లోపేనండి ఇప్పుడు మనం ఉన్న ఏరియా. కాకపోతే మనం 10-15 ఎకరాలు చేస్తున్నామండి మొత్తం మీద. ఇప్పుడు ఏం బంగినపల్లి అండి? ఇవన్నీ బంగినపల్లినండి. ఇవన్నీ కూడా బంగినపల్లి. ఆ పక్కనే ఉన్నాయండి 2 రసాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి
పేరుపాలెం అనే ఊరు ఈ ఊరు నుంచి ఎంత దూరం ఉంటుంది అంటారు? ఒక 3 కిలోమీటర్స్ ఉంటాయండి. 3 కిలోమీటర్స్ అండి. మీకు ఇప్పుడు ఈ పేరుపాలెం వచ్చి బీచ్ కి వచ్చిన వాళ్ళు కూడా కొనుక్కొని వెళ్తారు. అదే ఫేమస్ అండి. బీచ్ వచ్చిన వాళ్ళు అంతా కూడా ఏరియా నుంచి వచ్చినా సరే ఇక్కడ ఆగి మామూలుగా ఏ సీజన్ లో పండి ఫ్రూట్స్ అవి కొనుక్కుని వెళ్తారు. దానికోసం ఎక్కువ వస్తారండి. ఇక్కడికి రావడానికి కూడా ప్రధాన కారణం అదే, ఆ ఫ్రూట్స్ కొనుక్కెళ్దామనండి. ఇప్పుడు మామిడికాయ ఉందనుకోండి, సమ్మర్ సీజన్ కదండి, ఎక్కువ మంది ఫ్యామిలీస్ వచ్చేస్తారండి. వచ్చి పొద్దున్న సాయంత్రం దాకా బీచ్ లో ఉండి కొనుక్కు తీసుకెళ్తారండి. ఇంకా ఊరంతా ఇలాగే ఉంటదేమోనండి తోటలతో? 90% ఇలాగే ఉంటుందండి. ఇళ్ళు కూడా సిటీ లాగా ఉండవండి. ఎక్కడ తక్కువగా వాళ్ళు ఒక 2 ఎకరంలో ఎవరి స్థలంలో వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు భీమవరం ఉందనుకోండి, అంతా ఒక చోట ఉంటదండి. ఇక్కడ అలా ఉండదు. ఇంటికి దూరంగా సరదాగా కట్టుకుంటారు. ప్రశాంతంగా పచ్చగా ఉంటది, ఆరోగ్యంగా కూడా ఉంటారు. అవునండి. ఇది బంగినపల్లి బాగా పెద్దగా ఉందండి. రసాలు అన్నారు. రసాలు ఇదేనండి. ఇదండి ఈ రాణికాయలు రసాలేనండి. ఇలా లోపల ఇలా ఉంటుందండి కలర్. మంచి అంటే పైన ఏదో పచ్చగా ఉన్నా కూడా మంచి కలర్ గా ఉంటాయండి. ఈ పడిపోయిన వాళ్ళని ఇలా ఉంది కానీ చాలా టేస్ట్ గా ఉంటుందండి. లోపల మాత్రం మంచి ఎల్లో కలర్ లో ఉంటుందండి. మందు అని కొడతారండి వీళ్ళకి? ఏం కొట్టమండి, మందు కొట్టరు. మామూలుగా సీజన్ లో మాత్రం నేల నుంచి ఆపిండి వేస్తామండి. తర్వాత పూతలు వచ్చిన తర్వాత పిచికారీ చేస్తామండి. పూతలు పురుగు తినేయకుండా. ఇంకా అంతేనండి. అంతే. మళ్ళీ మందులు వేయడం గట్రా ఏమి ఉండదండి. ఇప్పుడు ఈ కవర్లు కట్టే ఏంటండి? అవి కూడా క్వాలిటీ కోసం కడతామండి. ఇంచుమించు మాకు ముద్ర తోటలు వచ్చినాయండి. ముద్ర వచ్చింది. ఆ ముద్ర బాగా మంగు వచ్చేస్తాయండి. మనుషులు రావడం వల్ల మంగు వచ్చేస్తాయని చెప్పేసి కవర్లు కట్టామండి. వెనకాల వచ్చిన కాయ ఇంకా అక్కర్లేదండి. స్టార్టింగ్ ఫస్ట్ వచ్చిన దానికి కడతామండి. ఇప్పుడు ఆ కట్టడం వల్ల ఏమన్నా క్వాలిటీ వస్తుంది? క్వాలిటీగా ఉంటాయండి. ఓకే. ఇలా కొంచెం కలర్ ఇలా వస్తాయండి. అది మంచిగా నీట్గా ఉంది కాయ కూడా. ఎల్లో కలర్ కింద ఇంకా బాగా కలర్ వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ రసాలు రేట్లు ఎలా ఉంటాయి అంటారు? అదే పీసు లెక్క అయితే మామూలుగా పీసు 30 రూపీస్ 25 రూపీస్ అలాగే అమ్ముతున్నాం సార్. మామూలు కిలో లెక్క అయితే కనుక 70 రూపీస్ అలా ఇస్తున్నాం కిలో. అప్పుడు మన బంగినపల్లి అండి, బంగినపల్లి కూడా 70 రూపీస్ 65 అలా ఇస్తాం. అలా ఉంటాయండి. కాయ మాత్రం మంచి, మేము కూడా తిన్నాం కదా, కాయ మాత్రం మంచి టేస్ట్ ఉందండి. చాలా బాగుంటుందండి కాయ. అందుకే ఫేమస్ అండి. మనకి వర్షాలు కనుక రాకపోతే అండి 1 మంత్ మనకి జూన్ నెల దాకా గ్యాప్ ఇచ్చినట్టయితే మంచి క్వాలిటీ కూడా వర్షాల వల్ల క్వాలిటీ ఇంకా తగ్గుద్ది. టేస్ట్ కానీ క్వాలిటీ కానీ. వర్షాలు లేకపోతే అండి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తోటలో ఉండగానే మనలాగానే ఒక కస్టమర్ ఉంది, మామూలుగా చూడడానికి ఉన్న ఒక ఆయన వచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. ఆయన మీ పేరేంటండి? రమేష్ అండి. మీరు ఏం చేస్తుంటారన్న? నాది బిజినెస్ అండి, ఫార్మస్యూటికల్ మెడికల్ ఏజెన్సీ అనమాట. హోల్సేల్ బిజినెస్ చేస్తుంటాం. మెడికల్ ఏజెన్సీ ఎక్కడన్నా? నర్సాపురంలో. యాక్చువల్గా మా ఊరు చిట్టవరం అండి. చిట్టవరం. నర్సాపూర్లో బిజినెస్ అనమాట. ఎంత దూరం ఉంటుందంటారు ఈ ఊరు నుంచి మీ ఊరు? ఈ ఊరు నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్ వచ్చి తర్వాత పేస్ట్ చేస్తుంది. ఈ ఊరు ఫేమస్ అని వచ్చారా మామిడికాయలకి? అసలు ఎలా తెలుసు మీకు ఈ ఊరు? అంటే మా ఏరియా పక్క ఇదంతా కూడా మామిడి తోటలే ఉంటాయండి. అంటే వరి ఎక్కువ, వరి తర్వాత మామిడి తోటలు, ఆక్వా కూడా ఉంటుంది. ఈ 3 ఏరియాలో ఈ 3 పంటలు ఎక్కువ ఉంటాయి. సీజనల్గా సపోటా కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దగ్గర పండిస్తూ ఉంటాయి. అంటే ఈ ఊరు నుంచి మామిడికాయలు మీరు పట్టుకెళ్తూ ఉంటారా? రెగ్యులర్గా తీసుకెళ్తాం. ఇవి అంటే మామిడి పండ్లే కాదు, ప్లస్ ఆవకాయ కాయ అట్లా కూడా బాగా ఫేమస్ అనమాట. ఈ ఊరన్నా? ఈ ఊరని కాదు, ఇక్కడ పేరుపాలెం, మొగల్తూరు. అంటే మొగల్తూరు మామిడి పండు అంటే మంచి ఫేమస్ అండి.
అంటే లైక్ ఇలా నూజివీటి రసాలు అలాగా మనకి ఇక్కడ మొగల్తూరు అంటే ఓన్లీ ఒక మొగల్తూరు అనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ పండిన అంతా కూడా మొగల్తూరు మామిడి కింద లెక్క వస్తుంది. ఇదంతా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ బంగినమల్లి కూడా మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఈ చుట్టుపక్కలలోనే మీరు కాయలు కూడా ఈ చుట్టుపక్కల తీసుకెళ్తారు, మీకు ఏమైనా పచ్చడి కాయలు కావాలన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటారు. కానీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. లోకల్ తినే కన్నా ఎక్స్పోర్ట్ క్వాలిటీ బాగా ఎక్కువ వెళ్తాయి. ఎక్కడ ఊరికి వెళ్తుంది అంటారు ఈ ఊరికాయలు? అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాయి. ఇండియాలో వేరే డిఫరెంట్ ప్లేస్లకి వెళ్తాయి, బాగా వెళ్తాయి. బట్ అంటే అనుకోవడం ఏంటంటే ఇప్పుడు నూజివీడి కాయలని ఆ కాయలని ఈ కాయలు అంటారు. అంటే నరసాపురం బెల్ట్లోని అంటే పర్టికులర్గా ఈ కాయలకి బయటికి వెళ్తున్నా కూడా జనాలు అంత ఈ ఊరి పేరుకి అంత ఫేమస్ అంత అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను. లేదండి, మొగల్తూరు బాగా ఫేమస్. అంటే ఇక్కడ ఈ నేల ఒక్కొక్క నేల ఒక్కొక్క దానికి కొంచెం సపోర్ట్ చేస్తుంటుంది. సో దానికోసం ఇక్కడ పళ్ళు అనేవి బాగా టేస్ట్గా ఉంటాయి. మొగల్తూరు అంటే యాక్చువల్గా 2 పేర్లు వస్తాయి, ఒకటి చిరంజీవి, 2 మామిడి పళ్ళు. అంటే ఆల్సో ప్రభాస్ గారు కూడా ఇక్కడ ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు. సో బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు మీరు కాయలు కొనడానికి వచ్చారా? సరదాగా చూడడానికి వచ్చారు. అదే ఊరంతా కూడా పచ్చగా ఉంది, చాలా అందంగా ఉంది కాబట్టి. అవునవును, జనరల్గా కొంచెం క్లైమేట్ అది వర్షం కదా. ఓకే, థ్యాంక్స్ అండి. స్పెషాలిటీ ఉంది. అవునవును. ఇంకోసారి అండి కాయలు మందు కొడతారా? మందులు ఏమి ఉండవండి, సపోటాలకు మందులు ఉండవు. ముందు ఉన్న సపోటాకే 2 ప్లేట్లు వేసుకుంటారా? ఈ ఊర్లో ఎట్టు చూసినా మనకి ఇలా మామిడి తోటలు కానీ, సపోటా తోటలు కానీ, సీతాఫలం తోటలు కానీ కనిపిస్తూనే ఉంటాయి. చాలామంది ఊరి పేరు విని ఏదన్నా మన మోడీ గారికినూ ఈ ఊరి పేరుకి ఏమైనా సంబంధం ఉందని అనుకుంటున్నారు. అలా ఏమీ లేదు. అయితే ఈ ఊరు చాలా ఫేమస్ అయిన మొగల్తూరు అనే ఊరికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే పేరుపాలెం బీచ్, భీమవరం, నరసాపురం ఈ చుట్టుపక్కలలో పేరుపాలెం అనే బీచ్ చాలా ఫేమస్ అనమాట. ఆ ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊర్లో ట్రావెల్ చేస్తున్నంత సేపు ఖచ్చితంగా మనకు అటు ఇటు ఫుల్గా తోటలే కనిపిస్తాయి. ఊరంతా తోటలే ఉంటాయి అనమాట. ఇప్పుడు గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది ఈ ఊరు. అలానే ఇంకొక గొప్పతనం ఏంటంటే ఈ ఊర్లో ఇల్లు కూడా ఎక్కువగా తోటల మధ్యలో ఉంటాయి. ఇంటికి జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే పల్లెటూరులో కూడా పక్కనే కట్టేసుకోవడం ఇల్లు అలా అవుతుంది. కానీ ఈ ఊర్లో ఏంటంటే ఒకప్పుడు ఇంటికి చాలా దూరంగా ఉండి మధ్యలో తోటలు, మొక్కలు, పూలు ఏదోటి ఉండి, ఈ ఊర్లో ఇప్పటికీ అలానే ఇంటికి మధ్యలో ఏదో మొక్కలు కానీ తోటలు కానీ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ ఊర్లో ఎక్కువ శాతం పళ్ళు అమ్ముతూ ఉంటారు. ఏదో ఒక పళ్ళు, మామిడి పళ్ళు కానీ, సీతాఫలం కానీ, సపోటా కానీ ఇలాంటివి ఏదో అమ్ముతూ ఉంటారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఊర్లో మన ఇప్పుడు పండించి ఇవన్నీ చేస్తున్నారు కదా, తోటలో పండించి అమ్ముతున్నారు. కాకపోతే ఈ సపోటా లాంటివి, సీతాఫలం లాంటివి ఏమవుతాయంటే ఇంటి ముందు పెరట్లో కానీ ఇంటి వెనకాల కానీ ఎక్కడ చోట పండుతూ ఉంటాయి ఊరికి. ఎందుకంటే ఈ నేల లాంటిది ఈ ఊరి నిండా తోటలో ఉంటాయి. సో ఏమవుతుందంటే ఇంటి ముందు ఏదైనా మొక్క ఉన్నా సరే, చెట్టు ఉన్నా సరే, దానికి కాసినవి కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో లేడీస్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పార్ట్ టైం లాగా బయట కూర్చొని చిన్న ప్లేట్స్ లాంటివి పెట్టుకుని అందులో పెట్టుకుని అమ్మేస్తూ ఉంటారు అనమాట. ఇదిగోండి ఇందాక చెప్పిన దానికి ఇవిడ ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇవిడేమి తోటల్లోంచి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఏదో కల్టివేషన్ చేసేసి అంతా చేసి ఇక్కడ అమ్మట్లేదు. వీళ్ళ ఇంటి ముందో, ఇంటి వెనకాల, ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలు ఉంటాయి కదా, చెట్లు మొక్కలు ఉంటాయి కదా, వాటి నుంచి కోసుకొచ్చి ఇక్కడ ఇంటి బయట పెట్టుకుని వాళ్ళ ఇంటి బయట పెట్టేసుకుని అమ్మేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఊరిలో. చాలా వరకు ఇంటి ముందు పెట్టుకుని అక్కడిని పెరట్లోనే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకుని అమ్ముకుంటారు అనమాట రోడ్డు మీద. బీచ్ చాలా దగ్గర కాబట్టి రెగ్యులర్గా ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ ఊరికి వీళ్ళందరూ ఇలా పెట్టుకుని అమ్ముకోవడానికి కూడా కారణం ఏంటంటే ఎక్కువగా బీచ్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా ఉంటూ ఉంటారు. సో అది దానివల్ల వీళ్ళకి బిజినెస్ అవుతుంది అనమాట. వీడియోలో చూపించిన దానికన్నా చాలా ఎక్కువ, చాలా అందంగా ఉంటుంది ఈ ఊరు. ఖచ్చితంగా ఈ ఊరు ఎవరన్నా పేరుపాలెం వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఆగి ఈ ఊరును లుక్ వేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అంత బాగుంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్. చూడండి, కావాలంటే వీళ్ళు ఆడుకోవడం కూడా చూసారా, తోటల మధ్యలో ఆడుకుంటున్నారు. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లుక్ వేసేయండి. అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.